11 అయిపోయింది, 10:40 అయింది. అయిపోయింది అన్నారు, మొత్తం మేకప్ అదంతా తీసి రెడీ అయిపోయాను. మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ అన్నారు. ఇంకొక సీన్ ఉంది, ఎంగేజ్మెంట్ సీన్. ఎప్పుడు అవుతుందంటే 2 అవుతుంది, 3 అవుతుంది మాట్లాడాలండి. సో మీ లైఫ్ జర్నీలో హనీమూన్ కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? హనీమూన్ కి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫ్లైట్ ఎక్కలేదు ఇప్పటి వరకు. అవునా? చాలా భయం తనకి. యాక్చువల్గా వైజాగ్ నేను టికెట్ తీసే క్యాన్సిల్ చేశా. ఒక్కసారి తను జైంట్ వీల్ కదా అంటే కొలంబస్ ఎక్కించా, నా 4 బటన్స్ ఊడిపోయాయి. పట్టుకొని బాబోయ్ పట్టుకుని షర్ట్ చిరిగిపోతుంది. ఆపు షర్ట్ చైను అంటున్నా నేను. డైరెక్టర్ గారు ఎప్పుడు నన్ను తిడతానే ఉండేవారు. ఒక 3 schedules వరకు మనం బెబ్బే కదండి, అప్పటి వరకు తిడతానే ఉండేవారు. తిన కూడా చెప్తే తిన మీద అరిసేవాడిని. నేను చేయను అన్నది నేను ఎందుకు తీసుకొచ్చాను నన్ను. సిద్ధు బాగా భయపడే విషయం ఇద్దరే అడుగుతున్నారు. నా గురించి అయితే నిన్నే కదా అడుగుతారు. ఆబ్వియస్లీ నేను కార్ డ్రైవ్ చేయడం. సిద్ధుతో ఏ అమ్మాయిని చూసి జెలస్ ఫీల్ అవుతావు? ఏ అమ్మాయిని చూసి ఇప్పటి వరకు జెలస్ ఫీల్ అవ్వలేదు. లేదు, నా పాలసీ ఏంటంటే మనం నవ్వుతూ ఉండాలి, నలుగురు నవ్వించాలి. సరే మనం ఉంటే ఫన్ ఉంటుంది అనుకోవాలి. అలా అనేది మరి ఓవర్ అయితే మనకే దెబ్బ కదా. సరే, ఇద్దరు అమ్మాయిలు మధ్యలో మానేసావు కదా, ఏ? ఇద్దరు అమ్మాయిలు మధ్యలో మానేయడానికి రీజన్స్ ఏంటంటే, యాక్చువల్గా మనకి తెలిసిందే కదా, జీ తెలుగు వాళ్ళు కానీ మామూలు ప్రతి ఒక్కరు ఛానల్ వాళ్ళు స్క్రీన్ ప్లే ఓకే చేసిన తర్వాత వీళ్ళు చేస్తారు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి డేట్స్ బ్లాక్ చేసుకునేవారు. సో టైంకి షూట్ జరిగేది కాదు, టెలికాస్ట్ ప్రాబ్లం ఉండేది. తర్వాత ఏం జరిగిందంటే, మదర్ ఇలానే హాస్పిటల్లో ఉన్నారు, చూసుకోవడానికి ఎవరు లేరు. చూసుకోవడానికి బాగా ఇబ్బంది పడేది. చూసుకోవడానికి ఎవరు లేరు. అప్పుడు కూడా నాకు సుహాసిని అక్క వాళ్ళతో కూడా నేను చెప్తాను అంటే లేదు, నేను చెయ్యాలి అని చేసేసేది. కానీ పాప మీ దగ్గర ఎవరు ఉండేవారు కాదు కదా. ఇంకా దాని గురించి అభిషేకం కూడా డ్యూయల్ రోల్స్, డేట్స్ క్లాష్ అయ్యేవి అనమాట. సరే అని చెప్పి అప్పుడు ఇలా అని చెప్పింది. అభిషేకం యాక్చువల్లీ డ్యూయల్ రోల్ అదే టైంలో. నాకు డ్యూయల్ రోల్ అంటే ఆల్మోస్ట్ 2 serials చేస్తున్నట్టే. నా గురించి 18 days స్కెడ్యూల్ ఉండేది అభిషేకం. అండ్ ఇది వచ్చి 10 to 15 days ఇద్దరు అమ్మాయిలు. ఇది కాకుండా మళ్ళీ జీ ప్రోగ్రామ్స్, రిహార్సల్స్, ఒక పక్కన ఇంట్లో చూసుకోవడం, అంతా చాలా బిజీగా హడావిడిగా అసలు ఉండేదని కాదు. నైట్ 8:30 నుంచి మార్నింగ్ 6 వరకు ఇద్దరు అమ్మాయిలు. వెంటనే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అభిషేకం కాస్ట్యూమ్స్ చదువుకుని 7 o'clock వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని. 9 వరకు చేసా. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ 9:30 నుంచి అలాగా కష్టం అయిపోయింది. అయితే November 10th దివాళీ, లాస్ట్ ఇయర్ November 10th. అయితే అప్పుడు మా తాతయ్య చనిపోయారు, మదర్ వాళ్ళ ఫాదర్. ఆ విషయం మదర్కి తెలీదు. డాడీ కానీ అన్నయ్య కానీ ఎవరొకరు వెళ్ళాలి. అన్నయ్య ఫోటోగ్రాఫర్, తనకి ఏదో ఈవెంట్ ఉందని తను సమ్ కడప కర్నూలు ఎక్కడ ఉన్నారు, డాడీ వెళ్ళాలి. ఈ విషయం చెప్తే మదర్కి కీమో ఎక్కించడానికి కష్టం, ఆవిడ ఏడుస్తారు. ఇది నేను చెప్పలేదు వాళ్ళతో. లేదండి ఈరోజు ఈవినింగ్ 6కి అయిపోతుంది అని అన్నాను. 6కి అయిపోతుందంటే 9కి అయిపోతుందమ్మా, కొంచెం అటు ఇటుగా అని అన్నారు. ఓకే, 9 అయిపోయింది, 9:30 అయిపోయింది. డాడీ వెళ్ళాలి 10 o'clock బస్కి. మదర్ని చూసుకోవడానికి ఎవరొకరు ఉండాలి. అక్కడేమో ఎక్స్పెన్సివ్ రూమ్కి కానీ నర్స్కి కానీ. ఏం చేయాలి? సో 11 అయిపోయింది, 10:40 అయింది. అయిపోయింది అన్నారు, మొత్తం మేకప్ అదంతా తీసి రెడీ అయిపోయాను. మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ అన్నారు. ఇంకొక సీన్ ఉంది, ఎంగేజ్మెంట్ సీన్. ఎప్పుడు అవుతుందంటే 2 అవుతుంది, 3 అవుతుంది. మాట్లాడాలండి అంటే లేదు కొంచెం చెయ్యాలన్నారు. సరే ఇంక చేసేసారా, చేసేసి రమ్మన్నారు. అంటే ఇలా డేట్స్ అవి ఇలా క్లాష్ అవుతున్నాయని చెప్పి ఇంకా అప్పుడు వెళ్ళి ఇంకా ఇద్దరం చెప్పామన్నమాట. దాన్ని ఇంకా చేయను అని నేను వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగారు, అప్రోచ్ అయ్యి అడిగితే లేదండి అది అభిషేకం వాళ్ళ డేట్స్ కదా, ఆ డేట్స్ లో అడ్జస్ట్ చేయడం అవ్వదు. అండ్ మీరు 9 వరకు చేస్తేనే నేను చేయగలను, నైట్ 2 వరకు అలాగే నేను చేయలేనండి, మదర్కి ప్రాబ్లం ఉంది అని. సో టెలికాస్ట్ ప్రాబ్లం అయింది, నా డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. ఈ రోజు చేస్తే రేపు ఈవినింగ్ టెలికాస్ట్. సో మార్నింగ్ 3:30కి అప్పుడు వేరే అమ్మాయిని రీప్లేస్ చేస్తారు. అనుష, తను కూడా నా ఫ్రెండే. సో మార్నింగ్ 3:30కి పాపం అలాగా వెయిట్ చేసి రీప్లేస్ చేశారు. సో అంతేకాని ఇంకా వేరే సమ్ రీజన్స్ ఏం లేదు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అదంతా కూడా ఉంది. ఇప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు అడిగితే అడగడానికి కూడా స్కోప్ ఉంది, అంటే మళ్ళీ చేయొచ్చు చేయకపోవచ్చు.
ఏంటి మళ్ళీ ఎంటర్ అవుతున్నావు ఏంటి అదే సీరియల్? లేదు ఓకే, సో మీ లైఫ్ జర్నీలో హనీమూన్కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? హనీమూన్ కి టైం ఎప్పుడు చూసుకొని తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎలా తీసుకెళ్తున్నారు? ఫ్లైట్ లో? నేను ఫ్లైట్ ఎక్కలేదు ఇప్పటి వరకు. అవునా? చాలా ఫేర్ భయం తనకి. యాక్చువల్ గా వైజాగ్ నేను టికెట్ తీసే క్యాన్సిల్ చేశా. భయం అనమాట సర్లే ఓకే. జైంట్ వీల్ ఎక్కడానికి ఎంత భయం. ఒక్కసారి తను జైంట్ వీల్ కాదు అంటే కొలంబస్ ఎక్కించా, నా నాలుగు బటన్స్ ఊడిపోయాయి. పట్టుకొని బాబోయ్ బాబోయ్ ఇలా పట్టుకుని షర్ట్ చిరిగిపోతుంది. ఆపు షర్ట్ చైను అంటున్నా నేను, మొత్తం ఊడిపోయాయి. నేను అమ్మో దిగిన తర్వాత నమస్కారం తల్లి ఇంకొకసారి ఎప్పుడు ఎక్కించద్దు. నేను మా అన్నయ్య గారు సిద్ధు అండ్ మా మేనకోడలు విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ అది మొన్నటి వరకు ఉండే సిద్ధు ఫోన్ లో వీడియో. విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ బాగా నాకంటే దారుణంగా ఉంది. భయం ఎక్కువ, సో వద్దులేదు అని. బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం. వచ్చా? రాదు అంటే ఎక్కడికైనా కార్ లో వద్దు బైక్ మీద వెళ్దాం ఉంటది. ఓ వావ్, అవునా? అయిపోతాం. సిద్ధు చిన్న కోరిక తీర్చేసేయి, టాన్ అయిపోతాను అంటాడు చాక్లెట్ బాయ్. తిన్న నేను ఒకసారి ఇప్పుడు అలానే తీసుకెళ్ళా అంటే మొత్తం అన్ని కట్టేసుకుంటాను. ఎప్పుడు బైక్ తీసానంటే క్లాత్లు అవన్నీ కట్టేస్తాను. ఒకసారి తిన్నా అలాగే సరే నువ్వు అన్నీ కట్టేసుకో చార్మినార్ ఇవన్నీ ట్యాంక్ ఇవన్నీ తీసుకెళ్ళా. ఒకసారి సీరియల్ కమిట్ అవుతున్న కొత్తలో షాపింగ్ కి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, కొంచెం తీసుకెళ్ళండి అంటే అప్పుడు తీసుకెళ్ళారు. వావ్, సరే అట్లీస్ట్ ఏదో ఒక రీజన్ రీజన్స్ ఉంటేనే బయటికి తీసుకెళ్తారు. వితౌట్ రీజన్ ఎందుకు ఇంట్లో లేదంటే షూటింగ్స్ అంతే. ఇప్పుడు కొంచెం బెటర్, షూట్ కొంచెం లేట్ అవుతుంది అంటే సరే నేను వస్తాను తీసుకెళ్తాను. ఫస్ట్ లో అయితే అంటే లేదండి, యాక్చువల్గా నేను బిఫోర్ మ్యారేజ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అంతే. అమ్మాళ్ళు నన్ను ఫోర్స్ చేసేవారు పాపం, వెళ్ళి తీసుకురా అనేవారు. కానీ నాకు కొంచెం ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇప్పటికే ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎలానే చేయొచ్చు. మనం ఏంటనేది మన వరకు తెలుసు, బయట జనాలకి ఒక రిలేషన్షిప్ లో ఉంటేనే కదా అని చెప్పి. ఓకే, సిద్ధు మంచి రొమాంటిక్ సీన్స్ చేస్తుంటాడు వేరే అమ్మాయిలతో సీరియల్స్ లో. అప్పుడు విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవుతుంది? నేను ఇప్పటి వరకు ఎప్పుడు దేని గురించి నేను రిస్ట్రిక్ట్ చేయలేదు. అవునా? నేను చూస్తాను, ఇంకా ఎంజాయ్ చేసి అలా ఎందుకు చేసా. యాక్చువల్గా నేను అభిషేకం చేసినాను. తిను నాకు బెస్ట్ క్రిటిక్. అవునా? ప్రతిదీ ఇగో ఈ సీన్ కొంచెం ఇంకా చెయ్యాలి అని బాగా చెప్తుంది. ఫస్ట్ లో అయితే నేను ఎక్కడ డైరెక్టర్ గారు ఎప్పుడు నన్ను తిడతానే ఉండేవారు. ఒక 3 schedules వరకు మనం బెబ్బే కదండి, అప్పటి వరకు తిడతానే ఉండేవారు. తిన కూడా చెప్తే తిన మీద అరిసేవాడిని, నేను చేయను అన్నది నేను ఎందుకు తీసుకొచ్చారు నన్ను. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ మూవీ చేసినప్పుడు ఒక సీన్ లో నేనే వెళ్ళి హక్ చేసుకోవాలి. నార్మల్ గా నేను ఏ విధంగా చేస్తాను అంటే ఏడుస్తూ ఏ విధంగా చేస్తానో అంతవరకు చేశాను. అభిషేకం చేస్తున్నప్పుడు తిను నా సైడ్ కొంచెం ఆపోజిట్ గా ఉంటారు. అంటే నేనంటే చిరాగ్గా ఉంటారు అనమాట, తెలుసు కదా ఎప్పుడు ఏడిపోయి. అయితే సందీప్తితో కొంచెం రొమాంటిక్ సీన్స్ అలాగే ఆ అమ్మాయి భయపడేది. ఈ విషయం తెలిసిన తర్వాత నా ముందు తన్ని పట్టుకుని యాక్ట్ చేయాలంటే భయపడేది. వాడు భయపడేవారు, మేము బాగానే ఉండేవాళ్ళు. తను ప్రొఫెషనల్ గానే తనకి రావచ్చు, నాకు రావచ్చు. ఏదైనా ప్రొఫెషనల్ గా చెయ్యాలి, తప్పదు. అది మనం ఇష్టపడి చేసే జాబ్ కాబట్టి మనం దానికి షై ఫీల్ అవసరం లేదు. ఇన్ కేస్ నేను వేరే అమ్మాయినే కనుక చేసుకుని ఉంటే మీరు అన్నట్టు నిజంగా ఫీల్ అయ్యి ఉండేదేమో. అండర్స్టాండింగ్ ఉండవు, మోస్ట్ అండర్స్టాండింగ్ కపుల్. ఓకే, వైస్ వర్సా దాన్ని చేస్తే మంచి రొమాంటిక్ సీన్స్ విష్ణుప్రియకి చేయాల్సి వస్తాయి. ఫస్ట్ నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, నేనే చెప్పేస్తాను చేస్తుంది. బట్ నేనైతే రిస్ట్రిక్ట్ చేయను. నేను యాక్టింగ్ వరకు ఓకే చెయ్యాలి, తప్పదు కాబట్టి దాంట్లో ఉంది. అది మన జాబ్. అంటే బిఫోర్ మ్యారేజ్ మనకంటూ ఒక రిలేషన్ లేదు అదే అనుకున్నప్పుడు ఎలా చేసినా ఇది ఉండదు. ఒక రిలేషన్షిప్ లో ఉంటూ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి అని అంటే పద్ధతిగా ఉండాలి అండ్ మనకి తగ్గట్టు కంఫర్టబుల్ గా ఉండాలి. మూవీస్ అయితే సో మెనీ ఆపర్చునిటీస్ వస్తాయి, డిఫరెంట్ గా ఉంటాయి రోల్స్. బట్ సీరియల్స్ అయితే మనకు కొంచెం లిమిట్స్ లో ఉంటాయి, ఎక్కువ ఏడుపు సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అందరూ చూడడానికి బాగుంటుంది కాబట్టి సీరియల్స్ తో చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. ఓకే, అవును దీంట్లో పెద్దగా ఏమి ఉండవు కదా మనకి.
మళ్ళీ ఏమైనా చేయాల్సి వస్తుంది తప్ప సినిమాలు. మూవీస్ లో కూడా ఆల్మోస్ట్ నాకు ఎక్కువ సిస్టర్స్ అలాగా, లేదు అంటే ఒక మంచి ఫ్రెండ్ రోల్ కానీ కీ రోల్ కానీ అలాగా చేస్తాను. యాక్చువల్లీ చిత్రాంగదలో ఒక రేప్ అటెంప్ట్ సీన్ ఉంది నాకు. ఓ వా చూసారా ఎలా అన్నారు. కానీ నేను ఫస్ట్ అదే చెప్తే రేప్ అటెంప్ట్ సీన్ ఎందుకు అన్నారు. అంజలి చేస్తుందంట అన్నాడు. అంజలి చేస్తుంది. అది ఒక కీ రోల్ అందులో. ఆ అమ్మాయి గురించి కొన్ని నిజాలు ఓన్లీ ఈ సునైనా అనే క్యారెక్టర్ కి మాత్రమే తెలుస్తాయి. అది రివీల్ చేయాలి అంటే ఈ అమ్మాయి రివీల్ చేయాలి ఆ అమ్మాయికి ఉన్న ఏంటి అనేది. ఫస్ట్ ఆమె అటెంప్ట్ చేస్తే వస్తుంది. ఫస్ట్ చెప్పడం ఎలా చెప్తే ఏంటి రేప్ సీన్స్ అవి ఎందుకు అన్న, అంటే రిస్ట్రిక్ట్ చేయలేదు, చూసుకో కంఫర్ట్ బట్ చేసుకో, మూవీస్ కదా కొంచెం ఎక్కువ చూపిస్తారు కదా అన్న. అంటే చేసేది అంజలి చేస్తుంది అంది. అదేంటి అంజలి చేయలేదు. క్యారెక్టరైజేషన్ అంతా అమ్మాయిది, అందులో డ్యూయల్ రోల్ తనంటే సరే చెయ్యి దాన్ని. ఆయన అశోక్ గారు నాకు తెలిసి మంచి డైరెక్టర్. జమీందార్ మూవీకి అడిగారు, నేను చేయలేకపోయాను. సుకుమారుడు చేశాను హీరోయిన్ సిస్టర్ గా. తర్వాత మళ్ళీ చిత్రాంగదకి అడిగారు. సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నానని తెలిసినా కూడా పాపం 2 hours 3 hours అలా చేసుకుంటారు పాపం. ఓకే, చాలా విషయాలు మీ గురించి చెప్పారు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తాం. ర్యాపిడ్ గా ఉండాలి, ఫైర్ రావాలన్నమాట ఆన్సర్స్ లో. ఫస్ట్ కలిపి సిద్ధు బాగా భయపడే విషయం ఇద్దరిని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ నేను కార్ డ్రైవ్ చేయడం. ఫస్ట్ గేర్ తప్ప సెకండ్ గేర్ రాదు. ఏ సేమ్ పించ్ మొన్నటి దాకా నేను అంతే, ఇప్పుడు కూడా నా టెన్షన్ మార్జిన్ తీసుకోవాలంటే కార్ ని కూడా లారీ కట్ చేసినట్టు కట్ చేస్తుంది. అందుకే గురువు ప్రాబ్లం అదంతా. అంతే, గురువు సరిగ్గా నేర్పించకపోతే రాదు. ఓకే, తను బాగా భయపడే విషయం చెప్పేశారు కదా ఇందాక. ఫ్లైట్ అంటే భయం అని. బాగా భయపడ్డం అంటే ఫ్లైట్. సిద్ధు మార్నింగ్ ఎంతసేపు రెడీ అవుతాడు? ఎర్లీగా రెడీ అయిపోయి, తను యాక్చువల్ గా 7:30 ఆ టైంకి వెళ్ళాలి. అత్తయ్య గారు మార్నింగ్ 3 o'clock అలా లేచి చేస్తూ ఉంటారు. నేను ఒక 3కి లెగిసి అన్ని చేస్తాను. నేను ఆ టైంకి పడుకుంటా. 3కి లెగిసి అన్ని చేస్తారు. అత్తయ్య గారు మంచి భక్తురాలు. సో అందరూ వెళ్ళే లోపల పూజ అయిపోవాలి, టిఫిన్స్ అయిపోవాలి, ఇంట్లో పనులు అయిపోవాలి అంత. నేను 5:30కి లెగిస్తాను. 5:30 6:30 కూడా అవుతుంది. ఒకవేళ నాకు షూటింగ్ లేదు అంటే లేట్ గా లెగిస్తాను. షూటింగ్ ఉంటే ఆ టైంకి లెగిస్తాను. ఈ లోపు వదిన లేచి, పాప ఉంది కదా విష్ణుప్రియ, తన పేరు కూడా విష్ణుప్రియ. అవును, ఇద్దరు పేరు ఒకటే కదా. ఏ అలా యాదృచ్ఛికంగా జరిగిందా? చాలా యాదృచ్ఛికం. అంతా రెడీ అవుతూ ఉంటారు. అన్ని సెట్ చేసి పెట్టిన తర్వాత 7 o'clock లెగుస్తారు సార్. 5 minutes లో వెళ్ళి 10 minutes లో అంటే మొత్తం బాత్ చేసేసి వచ్చేసి రెడీ వెళ్ళిపోతారు అంతే. అది సండే వరకు అండి. సండే షూట్ ఉన్నా అంతే. మీతో చెప్పండి జిమ్కి వెళ్ళి 5కి లేవుస్తా. జిమ్ ఉంటే మాత్రం 5కి లెగుస్తారు. నాకు జిమ్కి వెళ్ళడం, జిమ్ చేయడం అంటే బాగా ఇష్టం ఉంది. కాకపోతే 5 నాకు బెడ్ నుంచి లెగడం అనేది నాకు మోస్ట్. ఆ టైంలో ఎవరైనా ఎదుర్కొంటూ ఉన్నారంటే బ్రష్ చేసేటప్పుడు అంట కిందకి వెళ్ళి కార్ ఎక్కిన తర్వాత నుంచి మళ్ళీ డే స్టార్ట్. అప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ హడావిడి. లేట్ అయిపోయింది, ఇప్పటికే లొకేషన్ లో లేట్ అయిపోద్ది అలాగా అని హడావిడి అప్పుడు. ఓకే, విష్ణుప్రియలో నీకు అసలు నచ్చింది? నచ్చిందంటే ఆడదు. ఏడవాలా? ఆడదు అంతే. ఆడవడం అనేది నచ్చదు, అది మానేసుకుంది. ఓకే, సిద్ధులో నచ్చింది? ఇది మోస్ట్ టిపికల్ క్వశ్చన్. అప్పుడప్పుడు కొంచెం కోపం చిరాకు వస్తుంది, మార్నింగ్ ఆ హడావిడి ఉంటుంది అంతే. ఓ, సిద్ధుతో ఏ అమ్మాయిని చూసి జెలస్ ఫీల్ అవుతావు? ఏ అమ్మాయిని చూసి ఇప్పటివరకు జెలస్ ఫీల్ అవ్వలేదు. అవునా? ఓకే, సిద్ధు విషయంలో ఎవరైనా అమ్మాయి వల్ల నువ్వు గొడవ పడ్డావా? పడ్డాను అని అంటే డైరెక్ట్ ఏం పడలేదు, సిద్ధుతో గొడవ పడ్డా. అవునా? బాగా రియాక్ట్ అయిందా?
మాట్లాడుకోవడం మానేసారా? లేదు లేదు చిచ్చి ఏముండవు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లో మాట్లాడుకోవడాలు మానేడాలు, నేను ఏడవడాలు, తను తిట్టేడాలు కొట్టడాలు ఎప్పుడు జరగలేదు. అవునా? జస్ట్ ఇప్పుడు తనకి యాక్టింగ్ లో ఎలాగైతే ఒక క్రిటిక్, నేను వర్క్ చేస్తున్నాను, సేమ్ ఫీల్డ్ లోనే ఉన్నాం, నాకు తెలుసు మిగిలిన ఆర్టిస్టులు ఎలా ఉంటారు అండ్ వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటారు ఏంటి అని. అప్పుడు నేను కొంచెం సజెషన్స్ ఇస్తాను అంతే. ఓకే, $1 million వస్తే ఏం కొంటావు? $1 million వస్తే కొంచెం అనాథాశ్రమాలకు ఇచ్చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, క్యాన్సర్ హాస్పిటల్స్ కి ఇచ్చేస్తాను. ఇంకా సరిపోలేదని ఇచ్చింది. నా మనసులో అదే చెప్తుందండి. హాస్పిటల్ కట్టించేస్తాను అంటది అనుకున్నా. ఇచ్చేస్తాను. తర్వాత ఇంకా ఏమైనా డబ్బులు అప్పుడు మిగిలితే ఒక ఇల్లు కొనుక్కొని కొంచెం సెటిల్ అవుతాం. అది కూడా ఎంత కాదు, ఒక 50 lakhs అలా అయితే చాలు. ఇంకా మిగిలిన అంతా దానం చేసేస్తాం. క్యాన్సర్ పేషెంట్స్ కి అనాథాశ్రమాలకి అలాగే పావర్టీ లేకుండా చూసుకోవడం. ఓకే సిద్ధు, విష్ణుప్రియకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? విష్ణుప్రియకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ నేనే. గిఫ్ట్లు ఎప్పుడు ఇవ్వలేదమ్మా? గిఫ్ట్స్ చిన్నకి ఇదిగోండి, ఇది యాక్చువల్ గా ఇది 4 years బ్యాక్ 4 years రింగ్ అది. ఓ, చిలుకూరు వెళ్ళినప్పుడు నేను చిలుకూరులో షూట్ చేస్తున్నా. ఆ టైంలో వచ్చి నేను నీకోసం ఒకటి తీసుకొచ్చానని ఇలా ఇచ్చారు. ఇది అప్పటి నుంచి ఇదే ఈ రింగ్ కే ఉంది, ఇప్పటికి లూజ్ అయిపోయింది యాక్చువల్లీ. అప్పుడు కొంచెం లూజ్ అయింది అంతే. ఓకే, తనకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? నేనా, తనకి తన బర్త్డే కి షర్ట్ కొని ఇచ్చాను. ఇప్పటి వరకు అది అలానే ఉంచారు. వేసుకోలేదా? అలానే ఉంచుకున్నారు. అంటే నేను ఎక్కువ కొంచెం నాకు శ్రద్ధ తక్కువ, షర్ట్స్ అలా పడేస్తాను. మాత్రం అది నాకు మెమరబుల్ షర్ట్, నాకు ఇష్టం. అంటే సర్ప్రైజింగ్ అండి, నాకు ఆ కలర్ లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అదే కలర్ తీసుకొచ్చింది. ఓకే, సిద్ధుని తిట్టాలి అని అంటే ఏమని తిడతాం? సిద్ధుని తిట్టాలి అంటేనా, తిట్టాలి అన్నంత కోపం ఎప్పుడు రాలేదు. జనరల్ గా తిట్టాలంటే ఏమని తిడుతుంది? బుజ్జి అంటది. అంతేనా? ఒకటి అరవడం అంతే. ఇలా ఏంటి అంటారు, ఓకే వాళ్ళు అన్నప్పుడు ఓకే. తన్ని ఎంత పని ఎప్పుడు చేయలేదు. తినని నేను తిట్టాలంటే తిని అప్పుడప్పుడు కొంచెం తిట్టేస్తూ ఉంటానండి. అంటే నేను ఇంట్లోనే నాకు కొంచెం కోపం వస్తుంది, మళ్ళీ దాన్ని నేను కోపడతా. అంటే ఈ మధ్య కొంచెం రియలైజ్ అవుతున్నా, ఇంట్లో అయినా ఎక్కడైనా బయట ఫ్రెండ్స్ దగ్గర అయినా వెంటనే అనేస్తాను, మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని అంటూ ఉంటాను. సీరియల్స్ చేశాక ఎమోషన్స్ అనేవి క్యారీ చేస్తున్నారు ఇంటికి వచ్చాక కూడా. ఓ, మర్చిపోకుండా. మరి రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు అది క్యారీ చేసుకుంటే కూర్చోలేం కదండి. అయ్యో వస్తే కదా రావా? ఓకే, నెక్స్ట్ 3 years లో సిద్ధు ఏమవబోతున్నాడు? తండ్రి. బెస్ట్ ఆన్సర్ ఇది. దీనికి మాత్రమే గిఫ్ట్ ఇవ్వాలి నేను. నేను అడిగితే సేమ్ అదే చెప్తావా? బెస్ట్ వైఫ్, బెస్ట్ మదర్. ఓకే, సిద్ధు ఎప్పుడు పడుకుంటాడు? ఓకే, మీ ఇద్దరు మేము వచ్చేసరికి 10 అయిపోతుందండి, లాంగ్ కదా మాకు. షార్ట్ గ్యాప్ దొరికితే సిద్ధు పడుకుంటారు. అవునా? నేను ఎప్పుడు చూడలేదే అలా. నేను అసలు అంటే మీ లొకేషన్ లో అంత టైం ఎక్కడ ఇచ్చారు మీరు? ఎప్పుడు ఆడటమే కదా. బాగా ఆడుకున్నాం అందరం సార్, లెక్క చాడుకున్నాం. అభిషేకం లొకేషన్ లో అన్నం తిన్నారంటే పడుకుంటారు, నేనైతే పక్కన కూర్చొని టచ్అప్ చేసుకుంటూ ఉంటాను, నేను పడుకుంటాను. ఓ, వాచింగ్లో నాకు అసలు గ్యాప్ ఉండదు, రేర్ అన్నమాట దొరకడం. అందరూ అక్కడ అందరూ లేడీస్, ఈయన ఒక ఆయన అన్నమాట మేల్. నాకు బాగా ఫ్రెండ్లీ నేచర్, అంటే అది ఒక స్కూల్ అన్నమాట. నాకు ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ అంటే ఒక హోమ్ బ్యానర్. ఓకే, సిద్ధు లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చాడు? అవునా? ఇద్దరు అంతే కదా. ఓకే, దీంట్లో ఆర్డర్లో చెప్పండి. వాట్ వుడ్ యూ చూస్ ఇఫ్ యూ సీ ద ఫాలోయింగ్? బిర్యానీ, సబ్వే, ఫ్రూట్స్, కాకరకాయ జ్యూస్. నేనైతే నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. బిర్యానీ కంటే కూడా బిర్యానీ అంటే మా అక్క చేసిన బిర్యానీ అంటే బాగా ఇష్టం. బయట బిర్యానీ వద్దు, బిర్యానీ యాక్చువల్ గా నేను తిన్నాను. మా ఇద్దరికి ఉన్నది ఏంటంటే పులిహోర అయినా బాగా తింటారు, నేను తిన్నాను. బిర్యానీ బాగా తింటారు, నేను తిన్నాను. నేను ఎక్కువ ఆనియన్స్ తింటాను, ఆయన తినరు. అంతే అంతే. పర్లేదు, అలాగే ఉండాలి. అప్పుడు మంచి మనమే ఒకళ్ళమే తినచ్చు, షేరింగ్ ఉంటే పని ఉండదు.
నువ్వైతే ఏది చూస్ చేసుకుంటావు? ఫ్రూట్స్. నువ్వు కూడా ఫ్రూట్సేనా? ఛీ, బిర్యానీ పక్కన పెట్టి ఫ్రూట్స్ చూస్ చేసుకుంటా. సిద్ధు తాగుతాడా? ఏంటిది? వాటరే కదా. వాటర్ కాదమ్మా, మందు. ఇస్కీ, బ్రాండీ, జిన్, రమ్ము. ఇంకేమనంటే చెప్పండి. మేము ఎప్పుడు మందు పార్టీ పెట్టుకోలేదు కాబట్టి తెలియలే ఇంకా. ఒకసారి పెడితే నాకు తెలుస్తుంది తను తాగుతారో లేదో, టెంప్ట్ అవుతారో లేదో. అవును, ఇప్పుడు వరకు తాగిపోలేదా? ఇప్పటి వరకు మామూలుగా పార్టీస్, ఫంక్షన్స్ అలాంటివి చేస్తుంటారు. ఎప్పుడు ఫ్యామిలీతోనే వెళ్తారు కాబట్టి అంతగా తెలీదు. పర్సనల్ గా ఫ్రెండ్స్ తో అలాగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఫ్యామిలీతోనే వెళ్తారు. ఎప్పుడు అంటే బేసికలీ నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ తెలుసు కదా, వాళ్ళే చెప్తారు మనం ఏంటనేది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకు అన్నయ్యలు. చెల్లమ్మ, అద్దమ్మ ఈ రోజు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేస్తా ఉంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు వరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. బేసికలీ ఎక్కువ కార్స్ అంటే ఇష్టం అండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయిని చూడండి, కార్స్ చూస్తాను. అది మాత్రం టార్చర్ నవీన గారు నాకైతే. నేను కార్ లో ఎంత ప్రశాంతంగా వెళ్తూ ఉంటాం కదా, అదిగో వెళ్ళిపోతుంది చూడండి, నేను ఏ అమ్మాయి అనుకునేలా చూడాలి, అదిగో క్రీటా వెళ్ళిపోతుంది, అదిగో ఆక్టివే వెళ్ళిపోతుంది, ఫాలో చేస్తారు కార్స్ ని. ఒక రకంగా బెటరే, అమ్మాయిలను చూడట్లేదు కార్లను చూస్తున్నారు. మనకు తెలియకుండా కార్ లోపల నుండి అమ్మాయిలను కూడా చూస్తుంటారు వీళ్ళు, చెప్పరు కదా. లేదండి, కార్ లోపల అమ్మాయిలు లేదు, నేను అంత అబ్జర్వ్ చేయను. ఎలా ఉంది అయ్యే చూస్తాను. కార్కి ఏదైనా అయ్యిందంటే దానికి జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఓకే, విష్ణుప్రియ ఇందులో జీవితంలో ఏ ఐటమ్ లేకుండా ఉండలేదు? ఏంటి? ఏదో ఒక ఐటమ్. విచ్ ఐటమ్? సిద్ధు లేకుండా ఐటమ్ అని అడిగా నేను, మనిషిని అడగలేదు. ఐటమ్ అంట సిద్ధు. కరెక్టే చెప్పాబ్బా, చాలా ఇంపార్టెంట్ అవి లైఫ్ లో. చాలా ఇంపార్టెంట్. సిద్ధు? నేనండి కార్ లేకుండా. మేబీ కార్ అనేం కదా, నాకు ఆ కార్ లేనప్పుడు మనం ఎన్నిసార్లు బండి మీద తిరిగాం, ఎన్ని సైకిల్స్ ఇవన్నీ వాడేసాం కదా. ఏ ఐటమ్ లేకుండా ఉండగలను ఏమన్నా ఎప్పుడు అంత ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించాలంటే నిజంగా టైం పడుతుంది. ఫ్యాన్. నేను చెప్తాను నీకు ఆన్సర్. ఫ్యాన్. అంటే షార్ట్ వరకు అయితే ఎక్కువగా టచ్అప్ చేసుకోవాలి కాబట్టి ఫ్యాన్ ఉండాలి. రైట్. ఓకే, అమ్మాయిల్లో నువ్వు చూసే ఫస్ట్ థింగ్? అమ్మాయిలో నేను చూసే ఫస్ట్ థింగ్ కళ్ళు. అబ్బాయిలో నువ్వు చూసే ఫస్ట్ థింగ్? హైట్. అక్కడ పడిపోయావా? నాకు లేదు, ఎప్పుడైనా నాకు కొత్త ఆర్టిస్ట్ వస్తున్నారు అని అంటే ఆయన హైట్ ఎంత ఉంటాడో, ఏ చెప్పులు వేసుకోవాలో, ఎన్ని ఆపిల్స్ బాక్స్ వేస్తారో అని ఇదే అనుకుంటాను. సిద్ధుతో ఫస్ట్ యాక్ట్ చేసినప్పుడు దాన్ని హక్ చేసుకునే సీన్ ఉందని చెప్పాను కదా, 1 feet స్టూల్ వేస్తారు తను హక్ చేసుకోవడానికి. ఓకే, నీ గురించి ఎవరికి తెలియని ఒక 3 విషయాలు. నా గురించి ఎవరికి తెలియని ఒక 3 విషయాలు అంటే, చూడగానే అందరూ రిచ్ కిడ్ అనుకుంటారు బాగా, అంత వెరీ రిచ్ ఏం మనం కాదు. ఒకటి నెక్స్ట్ అంతే అండి. అదొక్కటే తెలీదా ఎవరికి? మిగతా తెలుసా? మిగతా అన్ని అంటే చూడగానే అంటే అంటే అదే క్వాలిటీసే అనుకుంటారు నాకు తెలిసి. ఎక్కువ పాష్గా ఉంటానని ఇలా అని అదే అని అనుకుంటారు కానీ అంత పాష్ అయితే కాదు నేను. నలుగురు చూడగానే అయితే నలుగురిలో కలవడేమో అనుకుంటారు, అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంది అదే అనుకుంటారు కానీ నాకు అస్సలు ఉండదు. నేను ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వరకు అందరితోనే కలిసిపోతాను. అవును పాపం, అది చూసాను. విష్ణు? నా గురించి ఎవరికి తెలియదు 3 విషయాలు. ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటాయి నేను ఎలా ఉంటానో ఏంటి అని. అది నీకు తెలియదు, నీ సీక్రెట్స్ ఏం లేవా? సీక్రెట్స్ నా పర్సనల్ లైఫ్ లో సీక్రెట్స్. పర్సనల్ లైఫ్ అంటే ఏం లేదు, స్కిప్ ఇది అవుట్. ఓకే, ఎవరిని చూస్తే నువ్వు బాగా జెలస్గా ఫీల్ అవుతావు? ఎవరిని చూస్తే నేను ఇలా లేను బా, ఇవిడిది ఇది చాలా బాగుంది నాకు లేదు ఇలా. జెలస్ ఫీలింగ్ అనేది ఎవరిని చూసినా ఉండదు నాకు. కుళ్ళుకుంటావు? కుళ్ళుకోవడం లేదు అని ఫీల్ అవుతావు? ఇది లేదు అని ఫీల్ అవుతాను అంతే. నువ్వు పర్లేదు తెలుసా, మంచి హైటే. మరి పొట్టి కిందకి మనం ఎప్పుడు మనం మరి పొట్టి కిందకి రాము మనం. ఓకే, ఒక మీడియం స్టార్టింగ్ హైట్ లో వస్తాం. మరి సమీరాంతో శ్రావ్య శృద్ధంతో కాదులే కానీ. అసలు మరి సిద్ధే పొట్టిగా కనిపించేవాడు అమ్మాయి పక్కన. కొంచెం హైట్ ఉన్న హైట్ గా కనిపిస్తారు. శిరీష కూడా హైటే. అవును, నీ పేరు కదా అందులో. ఓకే, సూపర్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని, ఒక చక్కని బేబీతో
మళ్ళీ ఎప్పుడు హ్యాంగ్ అవుట్ విత్ విత్ బేబీ విత్ రింగుల జుట్టు బేబీకి సిద్ధులాగా చబ్బీ చీక్స్. సిద్ధు హైట్ బాగా ఏడిపించేవారు నన్ను, చబ్బీ చీక్స్ ఉంటే బాగుంటాడని. నేనైతే రైమ్ కూడా ఎప్పుడు పాడేదాన్ని, చబ్బీ చీక్స్ డింపించిందని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ ద క్యూటెస్ట్ కపుల్. మీకు బాగా నచ్చిందా? సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయగానే నోటిఫికేషన్ బాక్స్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేసేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.